ఓ అమలోద్భవి మాత, మా ప్రియమైన తల్లి, ఆది తల్లిదండ్రులు పిచాచికి దాసులై పాపము కట్టుకొనగా ఆ పిచాచి తలను మీ పాదముల క్రింద నలగద్రొక్కుటకు సర్వేశ్వరుని చేత ఎన్నుకోబడిన వారు మీరే. పిచాచియగు ఆ సర్పము తలను మీరు పాదములతో నలగద్రొక్కుట చూచి మా మనసు సంతోషపడుచున్నది. మమ్ము పిచాచి ఎన్ని విధముల శోధించుచున్నదో చూడుడు. అయినను మాకు కలుగు శోధనల యందు మిమ్ము భక్తితో ప్రార్థించినచో మీరు పిచాచి తలను నలగద్రొక్కి మాకెట్టి అపాయం రాకుండా చేయుదురని నమ్మి మీ శరణు వేడుకొనుచున్నాము. ప్రేమగల తల్లి, జన్మ పాపము అంటని ఓ మరియమాత, మేము లోకము, పిచాచి, శరీరము అను ఈ 3 జ్ఞాన శత్రువులను జయించి మా యందు గల దుర్గణములను అణుచుకున్నట్టు మాకు సహాయం చేయండి. ప్రియమైన స్నేహితులారా, అమ్మ అమలోద్భవి మాత భక్తులారా, రావిపాడులో డిసెంబర్ 8వ తారీఖు అనగా ఆదివారం నాడు జరగబోయే అమలోద్భవి మాత మహోత్సవమునకు విచారణకర్తలైనటువంటి గురుశ్రీ ఏరువ బాలాగారు, సహాయక విచారణకర్తలైనటువంటి గురుశ్రీ గోవింద్ బాలాగారు, కన్యాస్త్రీలు, గుడి పెద్దలు, విచారణ క్రైస్తవులందరి తరపున ప్రత్యేక ఆహ్వానమును అందించుచున్నాము. డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం పండుగ రోజున ఉదయం 5 గంటలకు మొదటి పూజ దేవాలయంలోను, రెండవ పూజ ఉదయం 10:30 దేవాలయ ప్రాంగణములో గుంటూరు మేత్రానులైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య గారు మరియు అనేక మంది గురువులతో సమర్పించ ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఆమెల్లరూ కూడా కుటుంబ సమేతముగా అమ్మ అమలోద్భవి మాత వేడుకలలో పాల్గొని ఆ అమ్మ ప్రార్థన సహాయంతో దేవాతి దేవుని యొక్క దీవెనలను అందుకోగలరని ఆశించుచున్నాము. డిసెంబర్ 8వ తారీఖు పండుగ రోజున ఉదయం 5 గంటల నుండే దూర ప్రాంతాలలోనూ దూర దేశాలలో ఉన్న వారి కోసం రావిపాడు విచారణ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని మరుసటి రోజు అంటే డిసెంబర్ 9వ తారీఖు తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా నిరంతరంగా ప్రచారం చేయబడుతుంది. దానికి సంబంధించినటువంటి లింకును ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మీరు చూడగలరు. అమలోద్భవి మాత పండుగ ఏర్పాట్లలో అనేక మంది విచారణ గురువులకు సహాయపడుతున్నారు. గుడి పెద్దలు, కన్యాస్త్రీలు, గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు, వారందరికీ కూడా విచారణ గురువుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భాన ఒక 4 కుటుంబాలను ప్రత్యేకంగా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ముందుగా నర్రా సంపత్ కుమారు, వారి సతీమణి సరోజ, వీరిరువురు ప్రతి సంవత్సరం పండుగ రోజు కార్యక్రమాలన్నిటినీ కూడా దూర దేశాలలోనూ దూర ప్రాంతాలలో ఉన్న వారి కోసం ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రెండవ కుటుంబము గాలి బోసుబాబు మరియు వారి సతీమణి మేరీ సుజిత. వీరిరువురు కూడా విచారణలో సంవత్సరం పొడవునా ఎన్నోసార్లు కరెంటు పనులు అవసరమైనప్పుడల్లా వీరి సహకారాన్ని అందజేస్తూ విచారణ గురువులకు సహాయపడుతున్నారు. మూడవ కుటుంబము నాగోతు మరియదాసు, వారి సతీమణి స్వప్న. వీరు బెంగళూరులో ఉంటారు. ప్రతి సంవత్సరం పండుగకు కావలసినటువంటి పూల అలంకరణ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. నాలుగవ కుటుంబం పూదోట జోసఫ్ తంబి మరియు వారి సతీమణి చిన్న ప్రసన్న జారిపేట నుండి. వీరిరువురు కూడా
పండగ ఏర్పాట్లలో భాగంగా పండగ పాంప్లెట్లని మంచి కలర్ఫుల్గా ప్రింట్ చేసి విచారణ గురువులకు అందజేస్తూ ఉన్నారు. పండుగ నాడు మనమందరము ఎంతో మంది బంధుమిత్రులను, స్నేహితులను ఆహ్వానిస్తాము. దేవుని పట్ల విశ్వాసము పెంపొందించ, అమ్మ అమలద్వయ మాత పట్ల గౌరవమును మరియు అందరి భద్రత నిమిత్తము విచారణ గురువులు, గుడి పెద్దలు తీసుకునే నిర్ణయములకు సహకరించగలరని కోరుతున్నాము. ప్రస్తుతము మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి నూతన దేవాలయ నిర్మాణము సుమారు 1500 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా కొంత సమయము, మరెన్నో నిధులు కావాల్సి ఉన్నవి. దయచేసి మీ యొక్క కానుకలను ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గూగుల్ మరియు ఫోన్పే నంబర్ ద్వారా అందజేయగలరు. లేక విచారణ గురువులను, గుడి పెద్దలను సంప్రదించి మీ కానుకలను అందజేయవలసిందిగా కోరుతూ, ఈ నిర్మాణాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కన్నిదేర రాజు, మల్లవరపు గావశారయ్య వారి ఇరువురికి మరియు ఇతర గుడి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరి తరపున.